సంవత్సరం సందర్భంగా కొత్త ప్రభుత్వంలోని మంత్రుల ఆఫీసుల వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఇళ్లతో పాటు కార్యాలయాలకు తరలివస్తున్న అభిమానులు మంత్రులను కలిసి శుభాకాంక్షలు చెప్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందంటున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. భాగ్యనగరం ముస్తాబవుతుంది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలతో అదేవిధంగా అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అడుగుదాం సార్, చెప్పండి సార్, ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ ఆనందంతో ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నేను, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క పౌరుణ్ణి చల్లగా ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏ కలలకని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ఇందిరమ్మ రాజ్యంలో మీరు కన్న కలలన్నీ నెరవేర్చే బాధ్యతలో ముఖ్యమంత్రి గారికి, మా కేబినెట్ మంత్రులకు కూడా ఆ భగవంతుడు ఇస్తాడని, ఇవ్వాలి అని, అది మా కోసం కాదు ప్రజల కోసం, ప్రజల కన్న కలల నెరవేర్చడం కోసం ఆ భగవంతుడు దీవెనలు ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధితో పాటుగా ఆర్థికంగా అప్పుల ఊబి నుంచి బయటపడే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పటికే ఈ ప్రభుత్వంలో డ్రగ్స్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి స్పెషల్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎలా చూడొచ్చు? ఎస్, ఈ డ్రగ్స్ అనేది ఏదైతే గత ప్రభుత్వంలో ఈ దేశంలోనే డ్రగ్స్కి అడ్డాగా హైదరాబాద్ని, తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా యువత ఈ డ్రగ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయి అనేక కుటుంబాలు ఈనాడు రోడ్డును పడ్డ సందర్భాలు కోకొల్లలు మనం చూస్తున్నాం. ఒక్క హైదరాబాద్ సిటీలోనే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లలో, మండల హెడ్ క్వార్టర్లో కూడా గంజాయి దొరకని ప్రాంతం కానీ, హెరోయిన్ నల్లమందు దొరకని ప్రాంతం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అది చెప్పడానికి సిగ్గనిపిస్తుంది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ని ఉక్కుపాదంతో తొక్కాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో, ఈ సంకల్పానికి ప్రజలందరూ సహకరించాలని మీ ద్వారా ప్రేక్షకులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త అందుతుంది అనుకోవచ్చా? ఎన్నికల్లో వాగ్దానం చేశాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలో ఈనాడు ఖాళీగా ఉన్న ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ నోటిఫికేషన్లో నెల పూర్తి కాకముందునే స్టార్ట్ అయింది. ఈ 2024 సంవత్సరంలో ప్రతి ఒక్క నిరుద్యోగ తమ్ముడికి, చెల్లెమ్మకి స్వీట్ కబురు తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ఇంటికి మీరు ఇనే విధంగా ప్రకటిస్తారు. న్యూ ఇయర్ వేడుకల్లో యువతకి ఏం చెప్తారు సార్? డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, మద్యం సేవించే వాళ్ళకి ఏం చెప్తారు? నా తమ్ముళ్ళకి, నా బిడ్డలకి, నా ఆడబిడ్డలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలతో పాటుగా మనం చల్లగా ఉండాలి, మనం నమ్ముకున్న ఉండే కుటుంబం చల్లగా ఉండాలి అంటే డ్రగ్స్కి కానీ, మందులు డ్రింక్ కానీ చేసి డ్రైవ్ చేయొద్దు. న్యూ ఇయర్ మీ ఇళ్లలోనే ఉండి మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని, ఒక మంత్రిగా డ్రగ్స్కి తీసుకోకుండా డ్రగ్స్కి అలవాటు పడ్డా మానేయాలని మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరంలో మీ అందరినీ వేడుకుంటున్నాను. వేడుకున్న వాళ్ళు ఎవరైనా ఇంప్లిమెంట్ చేయకుండా డ్రగ్స్ని అదే రకంగా కంటిన్యూ చేస్తే ఈ ప్రభుత్వం ఎంత పెద్దవాడినైనా ఉపేక్షించదనేది కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాను.
చూస్తున్నాం కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్ని పూర్తిగా రూపుమాపాలి అని చెప్పేసి డ్రగ్స్ ఇతర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఇప్పటికే చెప్పినటువంటి ప్రభుత్వంలో అయితే మాత్రము న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్లో ఎలాంటి డ్రగ్స్ వాడొద్దు, వాడిన వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా శిక్షలు ఉంటాయంటూ చెప్తున్నారు. దాంతో పాటు ఖచ్చితంగా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు, జాగ్రత్త వహించాలి, ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కూడా మన కోసం ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, హైదరాబాద్.